హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ఎస్కేప్ రూమ్. ఈ మూవీ 1 hour and 30 minutes తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక 6 members కలిసేసి ఎస్కేప్ రూమ్ గేమ్ ఆడదామని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా కిస్సులు ఉంటాయి అండ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. అందువల్ల అవాయిడ్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ చూడంగానే నాకు స్క్విడ్ గేమ్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ మూవీ కూడా కొంచెం అలాగే ఉందన్నమాట. కాకపోతే స్క్విడ్ గేమ్ లో ఏంటంటే, మనీ కోసం గేమ్ ఆడదామని వెళ్తారు, కానీ ఈ మూవీలో మాత్రం వాళ్ళకి వాళ్ళే వెళ్తారు అనమాట. అదే కొంచెం చేంజ్. గేమ్స్ కూడా చేంజ్ ఉంటాయి, కాకపోతే కాన్సెప్ట్ అయితే ఒకటే అనమాట. ఇంకా మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కడ ల్యాగ్ చేయరు. మూవీలో ఏంటంటే, ఒక బర్త్డే పార్టీ అవుతా ఉంటది, అక్కడే కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఆ పార్టీ అయిపోయాక మీకు ఇంకా ఎంగేజింగ్ గానే ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఒక్కసారిగా ఇది గేమ్ కాదు అని తెలుసుకుంటారు. అక్కడ నుంచి మూవీ అయితే చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. ఇంకా మూవీలో ఇద్దరు లవర్స్ ఉంటారు, వాళ్ళు చనిపోతారు మామ. అసలకి చాలా అంటే చాలా ఘోరంగా చనిపోతారు. అంటే ఇంకా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, అందుకని చెప్పట్లేదు. ఈ మూవీలో చంపే విధానం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. అందువల్ల మీకు అక్కడక్కడ కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఇంకా మూవీలో ఏంటంటే, వీళ్ళు పజిల్స్ ఉంటాయి అనమాట. ఆ పజిల్స్ చేస్తా ఉంటారు. అంటే ఆ పజిల్స్ చేయడానికి వాళ్ళు కొన్ని క్లూస్ ఎదుగుతా ఉంటారు. అవైతే వాళ్ళకి చాలా సింపుల్ గా దొరికేస్తా ఉంటాయి. అదైతే నాకు కొంచెం అలాజిక్ గా అనిపించింది. అండ్ మూవీలో ఏం జరుగుతుంది, ఆ ఎస్కేప్ రూమ్ అంటే ఏంటి, అసలు మొత్తం డీటెయిలింగ్ అయితే ఇవ్వలేదు గైస్. అది కొంచెం ఇచ్చుంటే బాగుండు అనిపించింది నాకైతే. అండ్ మూవీలో విలన్స్ కూడా స్క్విడ్ గేమ్ లో ఎలా మానిటర్ చేస్తారో, వీళ్ళు కూడా అలాగే మానిటర్ చేస్తా ఉంటారు అనమాట. అంటే గేమ్ ఆడే వాళ్ళందరినీ వాళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనేసి ఒక ఆతృత ఉంటుంది అనమాట. అందువల్ల మీకు అక్కడక్కడ కొంచెం బాగుంటుంది. ఈ మూవీకి రన్ టైం కొంచెం పెంచి మొత్తం డీటెయిలింగ్ ఇచ్చింటే కొంచెం బాగుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా డీటెయిలింగ్ అయితే మిస్ చేశారు. అదైతే నాకు కొంచెం అన్లాజిక్ గా అనిపించింది. కొంచెం బాగా డీటెయిలింగ్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే పర్లేదు అనిపించింది. వన్ టైం వాచబుల్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.